నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడము తండ్రి. 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్సి తమరు తెలియజేయు ఇతిహాసంలో వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసం యందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయము గాని విష్ణు ఆలయం నందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయం యందు గాని దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొనుటకు వైకుంఠ ప్రాప్తి నొందురు. కార్తీక మాసం నందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నేతితో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నిండురయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్తు కథ. పూర్వము పంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుంగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, నచ్చటకు పిప్పులాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపాదన ఉన్నది. నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్నానమును తపమాచరించున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టి విడవకుండా 4 దినములు అటులనే చేసెను. తత్పుణ్య కార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకుల మిగులు సంతోషము. తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకి దాన ధర్మములు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందున తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు, దీపారాధనలు చేయుచుండమని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడవుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగునవి నేర్చుకొని, కానీ యవ్వనము రాగానే దుష్ట సాహసం చేత, తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించిన వారిని దండించుతూ తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు, విని విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పువార్లను నరుకుదని కత్తి పట్టుకొని ప్రజలను భయకింపుదులు చేయుచుండిరి. అటుల తిరుగుచుండగా ఒక దినమునందు ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధునికైనను శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చయ కుష్ఠుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ్యమునందు రానికి
తీసుకొని పోయి భోగములు అనుభవించుచుండెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశమలుగొరచి వారు ప్రతి దినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవంచ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మొగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయముంచుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు వీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులిరువురు శివాలయము కలుసుకోలేనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్యంగా బయలుదేరి ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కామకులిద్దరిని గుడిలో కలుసుకొని గాఢలింగను మోనార్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపం వెలిగించును. తర్వాత వారిరువురు మహానందంతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యకులుచుండగా అదే విధముగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యకొలం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువుని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగా ఉన్నది అని ప్రశ్నించి అంత యమకింకరు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినములో తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయిను. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణంతను విన్నను రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించింది కనుక ఆ ఫలము మా ఎందరికీ వర్తించాల్సిందే అని తాము దీపారాధన చేసిన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్ప విమానము ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రాలముంది దీపముంచిన వారు జన్మరాహిత్యము ఎందురు. చతుర్దశ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఎవరైతే ఈ వీడియోను వింటున్నారో వాళ్ళు ప్రతిరోజు నేను ఈ కార్తీక పురాణం చెప్పేదను. మీరు మీ ఫోన్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్లో ఆల్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.